స్క్వాట్స్ పెర్ఫామ్ చేసేటప్పుడు డిస్టెన్స్ ఎంత తీసుకోవాలి, అది పర్సన్ టు పర్సన్ వేరీగా ఉంటుంది. ఎందుకంటే నేను స్టార్టింగ్ చాలా సన్నగా ఉండేవాడిని స్టార్ట్ చేసేటప్పుడు. జనరల్ ఫుడ్ స్టాన్స్ అనేది నాకు సరిపోయేది అప్పుడు. ఈ పొజిషన్ సరిపోయేది నాకు స్క్వాట్ కి. నేను ఫ్యాట్ పుట్ ఆన్ అవుతున్న కొద్ది ఏంటంటే పొట్ట బాగా పెరిగిపోయి ఆ డెప్త్ అనేది ఇవ్వడానికి అడ్డుపడేది. సో ఏంటంటే ఈ యొక్క టోస్ డిస్టెన్స్ అనేది బాడీ మెకానిక్స్ బట్టి మారిపోతూ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కోలా తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను ఈ పొజిషన్ తీసుకున్నాను. సో ఇది దిగుతున్నాను. బట్ నాకు ఏంటంటే ఇక్కడ లిమిటెడ్ రేంజ్ ఆఫ్ మోషన్ వస్తుంది. ఇప్పుడు నేను అగైన్ ఏం చేస్తున్నా అంటే ఇంకొంచెం హీల్స్ ని ఓపెన్ చేసి అండ్ అగైన్ టోస్ ని కొద్దిగా ఓపెన్ చేసి, సో అప్పుడు నాకు దిగినట్టు ఏంటంటే నాకు ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది వస్తుంది. సో ఇందులో ఇంకో ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంజూరీ ఛాన్స్ ఏంటంటే బాగా వెయిట్ చేస్తే డీప్ గా వెళ్ళిపోతాం. డీప్ గా వెళ్తున్న కొద్ది మజిల్ కూడా ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. డీప్ గా వెళ్తున్న కొద్ది మన ఫుడ్ స్టాండ్ సరిగా బాగాలేనప్పుడు ఏమవుతుందంటే లెగిచేటప్పుడు నీస్ అనేది ఇట్లా లోపలికి వెళ్ళిపోతాయి. దానివల్ల జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో అది వన్స్ అలా వచ్చిందంటే దానికి కారణం అనేది ఒకటి మన యొక్క ఫుడ్ స్టాండ్స్ అనేది బాగాలేదు, రెండు మన యొక్క జాయింట్ స్ట్రెంత్ అనేది బాగాలేదు. సో ఇది మన యొక్క డే టు డే లైఫ్ యాక్టివిటీస్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఒక స్పోర్ట్స్ పర్సన్ అయ్యండి, మీరు రన్నింగ్ చేస్తున్నారు అనుకున్నట్టయితే జాయింట్స్ పైన ఎక్కువగా లోడ్ పడుతూ ఉంటుంది. మూడో ఫ్యాక్టర్ ఏంటంటే లోడ్ హెవీ అయినా సరే, థైస్ అండ్ జాయింట్స్ స్ట్రెంత్ ఉన్నా సరే ఇటువంటి జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న ఫ్యాక్టర్స్ కూడా చాలా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. మన యొక్క స్కెడ్యూల్ ని చూసుకొని మీ యొక్క బాడీని ఎట్లా రెస్పాండ్ అవుతుందో అలా వెళ్ళండి.